వర్క్ ప్రెషర్ వల్ల తనకి టైం ఇవ్వలేకపోతున్నాను. తను నాకు బ్రేకప్ చెప్పాలనుకుంటుంది, బట్ నాది ట్రూ లవ్. తనంటే నాకు చాలా ఇష్టం. తన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాను, బట్ షీఈస్ నాట్ బిలీవింగ్ మీ. సో సాడ్. ఓ పని చేద్దాం, మంచి సిచ్యువేషన్ చూసుకుని ఎక్కడికైనా పిలిచి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదరా. సిచ్యువేషన్ అంటే గుర్తుకొచ్చింది, నెక్స్ట్ వీక్ తన బర్త్డే ఉంది. సూపర్, అయితే ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీ. ఏదైనా మంచి గిఫ్ట్ ఇచ్చి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ప్రాబ్లం సాల్వ్ చేసుకో. నైస్ ఐడియా. రేయ్, ఈ మధ్య నాకు ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి. ఐఫోన్ 16 Pro మీద 50% ఆఫ్ ఉంది. ఐఫోన్ 16 Pro ఐస్ అయిపోతారా, వెంటనే ఆర్డర్ చేసి. ఓకే, కానీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదురా. రేయ్, 50% డిస్కౌంట్ ఇస్తుంటే ఎవడైనా క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాడా ఆర్డర్ చేయ ముందు? అయితే పెట్టేస్తా. మళ్ళీ స్టాక్ ఉండదు. పెట్టేశాను రా. సూపర్. ఏంటి ఇదంతా మాకు బర్త్డే త్రిల్లా? నాకన్నా ముందొచ్చి వెయిట్ చేస్తున్నావు. ఐఎమ్ రియల్లీ సారీ ఐషు. ఏదో వర్క్ ప్రెషర్ వల్ల నేను కలవలేదు తప్ప నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. యువర్ ఆర్డర్ సార్. వెల్కమ్ సార్. సర్ప్రైజ్. నీకు ఇష్టమైన ఐఫోన్ 16 Pro. ఐఫోనా? థ్యాంక్ యూ. ఏ ఐషు ఐషు ఐషు, ఇక్కడ ఓపెన్ చేయొద్దు, ఇంటికెళ్ళి ఓపెన్ చేయి. ఐ కాంట్ వెయిట్, ప్లీజ్. ఐ లవ్ యూ. ఏంటిది? ఇది ఐఫోనా? డబ్బా ఫోన్ ఐఫోన్ బాక్స్ లో పెట్టి నా బర్త్డే రోజు నన్ను ఫూల్ చేస్తున్నావా? ఐ హేట్ యూ. ఐషు ఐషు, హలో, నిన్న నాకు నువ్వు ఒక డెలివరీ ఇచ్చావు, గుర్తుందా? నువ్వు ఇచ్చిన బాక్స్లో ఐఫోన్ లేదు, డబ్బా ఫోన్ ఉంది. సార్, నేను ఆఫ్టర్ ఆల్ డెలివరీ బాయ్ సార్. డెలివరీ మాత్రమే ఇస్తాను. మీకేమైనా కంప్లైంట్ ఉంటే కంపెనీ కస్టమర్ కేర్కి కాల్ చేసుకోండి. హలో హలో, చాలా బాగుంటుంది మేడం. The number you're calling has been switched off. Please try after స్విచ్ some ఆఫ్ time. వస్తుందండి. షిట్. ఏమైంది సార్? ఆన్లైన్లో ఆఫర్ ఉందని ఐఫోన్ ఆర్డర్ పెడితే డబ్బా ఫోన్ వచ్చింది. ఇదేం మోసం రా బాబు. సార్, ఇది చాలా కామన్ గా జరుగుతుంది సార్. మీరే అలా అంటే మరి నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి సార్? మా ఆవిడ బర్త్డే వస్తుంది కదా అని నా శాలరీ టిప్పు రెండు కూడా పెట్టుకుని ఆన్లైన్ లో పట్టు చీర ఆర్డర్ పెట్టుకున్నా సార్. తీరా వచ్చిన తర్వాత చూస్తే అది పట్టు చీర కాదు కదా, పాకి చీర వచ్చింది సార్. దాంతో మా ఆవిడ దొబ్బులతో పాటు దెబ్బలు కూడా తిన్నారు సార్. సార్, ఈ కామర్స్ వాళ్ళు చేసే ఫ్రాడ్ వల్ల బెస్ట్ ఎంప్లాయీగా ఉండాల్సిన నేను నా బాస్ దృష్టిలో చెత్త ఎంప్లాయ్ అయ్యాను సార్. మా పాప కూడా క్లాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పి వాళ్ళ డాడీ ప్లే స్టేషన్ ఆర్డర్ పెడితే చెత్త పేపర్స్ వచ్చాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసినా వస్తువులు రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బాబు. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంత ఫ్రాడ్ ఉంటుందా? అన్అఫీషియల్ వెబ్సైట్స్ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో భారీ డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ ట్యాప్ లో పడి ఆ వెబ్సైట్స్ నుంచి వచ్చే లింక్స్ ని క్లిక్ చేయకండి, లేదా ఆ వస్తువులను కొనుగోలు చేసి మోసపోకండి. బిగ్ బాస్కెట్, బ్లింకిట్ ఆర్ డిమార్ట్ ఇలాంటి అఫీషియల్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకుండా వాటి నుండి వచ్చే లింక్స్ ని క్లిక్ చేయకండి. సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని 1-2 సార్లు చెక్ చేసుకోండి. ముఖ్యంగా పండగ ఆఫర్ల రూపంలో వచ్చే లింక్స్ ని, మరీ ముఖ్యంగా కొత్తగా ఒక 500 రూపాయల నోట్ వచ్చిందనే లింక్స్ ని క్లిక్ చేసి మోసపోకండి. ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి, లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఆర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి. ఏరా పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నాకు ఆడపడుచు లాంఛనాలు ఎప్పుడు ఇస్తావురా? నాకు ఇంట్రెస్ట్ లేదా ఏంటి? ఐ విష్. యాత్తమ్మా, ఎన్ని రోజులు దాచుకుంటా? సంబంధాలు చూడవా? ఏం చేయమంటావు బాబు? ఊరు వాడ చుట్టాలు పక్కాళ్ళు తెలిసినోళ్ళు తెలియనోళ్ళు అందరికీ చెప్తున్నాం బాబు. ఒక్క సంబంధం కుదిరితే ఒట్టు. వాడికేమో లవ్ మ్యారేజ్ ఇష్టం లేదు, పెళ్లి సంబంధాలా కుదిరి చావడం లేదు. ఏం చేయమంటావయ్యా? చాలా చాలా సింపుల్.
మనం ఇంట్లో గ్రాసరీస్ ఆర్డర్ చేసుకున్నట్టు అలాగే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్టు ఆన్లైన్ లో అన్ని చక్కగా ఉన్నాయి మ్యాట్రిమోనీ సైట్స్. అందులో చూసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్ లో పెళ్లి కూతుళ్ళ సింపుల్ ఇంతే. ఎవరు వాళ్ళు? పెళ్లి కూతుర్లు ఆన్లైన్ లో. అరే మామయ్య, నా చెల్లి పెళ్లి సాక్ష్యం. ఏరా తనేదో చెప్తున్నాడుగా. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే నేనున్నానుగా, నేను చేసేస్తా. చేయండి. డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే అయిపోయింది. ఇదిగో మెసేజ్ వస్తే చూసుకోరా. చంపేస్తున్నారా బాబు. హలో. హాయ్ అండి, మీ ప్రొఫైల్ చూశాను, బాగుంది, చాలా అందంగా ఉన్నారు. నేను మీ ప్రొఫైల్ చూశాను, నాకు మీరు నచ్చారు. నాకు అమ్మ లేదు. మీలాంటి ఫ్యామిలీలోకి రావడానికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీ అమ్మని మా అమ్మలా చూసుకుంటాను. హాయ్. హాయ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ బర్త్డేకి మీకోసం ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను. హే, నో నీడ్, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నా గిఫ్ట్ మన ప్రేమకి గుర్తుగా. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. మన పెళ్లికి ముందు ఇలాంటివన్నీ షేర్ చేసుకోవడం. హలో. హాయ్ అండి, నేను కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. అదే మీకు విదేశాల నుంచి ఒక విలువైన పార్సల్ వచ్చిందండి. ప్రియా అని అమ్మాయి పంపించారు. అవును సార్, షీఈ్ మై ఫియాన్సే. ఓ నైస్ నైస్ సార్. దానికోసం మీరు ఆర్బీఐ క్లియరెన్స్ తీసుకోవాలి. సో మీరు ఒక 6,000 పే చేయాల్సి ఉంటుంది సార్. ఎలా పే చేయమంటారండి? నేను క్యూఆర్ కోడ్ పంపిస్తాను, దానికి సెండ్ చేయండి సార్. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్, చెప్పడం మర్చిపోయా, మీరు ఎక్స్ట్రా 900 రూపీస్ జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హలో. హలో బ్రదర్, ఇప్పుడే నేను మీ పార్సెల్ని స్కాన్ చేశాను. అందులో ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇలా ఇల్లీగల్ ఐటమ్స్ని సప్లై చేయడం నేరం. సో యాజ్ పర్ అవర్ కస్టమ్స్ రూల్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఏ కేస్ ఆన్ యూ. అదేంటి అలా ఎలా అవుతుంది? లేదండి, ఇలా ఇల్లీగల్ ఐటమ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం తప్పు. దానికి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ప్లీజ్ సార్, వదిలేయండి. హలో బ్రదర్, ఇలాగ మీరు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసినందుకు ఎక్స్ట్రా 2 lakhs పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ట్రా మనీ మీరు పే చేస్తే ఇందులో నుంచి బయటపడొచ్చు. అదే మీకున్న ఫైనల్ ఆప్షన్. సార్ అలా కాదు సార్. లేదు అంటే మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి జైల్లో పెట్టాల్సి వస్తుంది. అవును సార్, నేను కడతాను. నేను కడతాను సార్. ప్లీజ్ 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 సార్. ఓకే. ఏంటి లాయర్ గారు, ఏంటండి మోసాలా? ఇదేం చూసారండి, మీ వాడిని అమ్మాయి మోసం చేసింది. మొన్న కొన్ని అబ్బాయి అమ్మాయిలా మాట్లాడి మోసం చేసి 10 లక్షలు దొబ్బేశాడు. ఓడి అమ్మాయి, ఏం టెక్నాలజీలు అండి. ఒరే, మన కేసే బెటర్ అనుకుంటా. పదని కేసేటేద్దాం. అదండి. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లో ఫేక్ ప్రొఫైల్స్ని నమ్మి వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ చేస్తున్నారని వాళ్ళకి గిఫ్ట్స్ పంపించటం, ఆ గిఫ్ట్స్ కోసం కస్టమ్స్ క్లియరెన్స్, ఆర్బీఐ క్లియరెన్స్, ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల మీ డబ్బులు వాళ్ళకి పంపించి మోసపోవద్దు. హలో, ఎవరండి? గుడ్ మార్నింగ్ సత్యం గారు, మేము సిటీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండమ్మా. సార్, ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ సార్. సార్, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అప్గ్రేడ్ అయింది సార్, విత్ అ లిమిట్ ఆఫ్ 5 lakhs సార్. అవునా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి సార్. మీరు ఓకే అంటే కంటిన్యూ చేద్దాం సార్. ఓకే అమ్మా. సార్, యా, మీ క్రెడిట్ కార్డ్ ఉంది కదా సార్, దాని మీద ఉన్న 16-digit నెంబరు, అలాగే మీ క్రెడిట్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉన్న 3-digit నెంబర్ చెప్పాలి సార్. ఓకే, చెప్తా అమ్మా, నోట్ చేసుకో. నోట్ చేసుకో. యా, చెప్పండి సార్. టెల్ మీ. 1 యా సార్, 1 0 సార్ 0 0. సార్, మీరేదో రాంగ్ నెంబర్ చెప్తున్నట్టున్నారు సార్, ఒకసారి చెక్ చేసుకోండి. లేదమ్మా, నేను చెప్పింది కరెక్ట్ నెంబరే. ఆ నెంబర్కు నువ్వు ఫోన్ చేసావనుకో, నీకు కరెక్ట్ సమాధానం వస్తుంది. సార్,
అది కాదు సార్, యాక్చువల్లీ ఇలాంటి ఆఫర్ మళ్ళీ మీకు రాదు సార్. బ్యాంక్ త్రూ మీకు ఇంత ఆఫర్ వస్తుందంటే 5 lakhs, ఇట్స్ నాట్ అ జోక్ సార్. నాకు ఇలాంటి ఆఫర్లు వద్దమ్మా. ఈ వేళాకోళంగా ఉందే. ఆడపిల్ల గొంతు మారితే గుర్తుపట్టలే అనుకున్నావా? తోలు తీసేస్తాను ఎదవా. సత్యం ఇక్కడ ఏమనుకున్నావో అర్థమైందా? అమాయకులు కనపడితే చాలు. తెలియని నంబర్ నుండి కాల్ చేసి పలానా బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతున్నాం, ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పి పిన్, ఎక్స్పైరీ డేట్, ఓటీపీ అడిగితే చెప్పవద్దు. ఏపీకే లింక్స్ పంపితే డౌన్లోడ్ చేయవద్దు. బై మిస్టేక్ మీరు లింక్స్ లేదా ఏపీకే ఫైల్ క్లిక్ చేస్తే వెంటనే ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ని డిసేబుల్ చేయండి. మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి ఇంటర్నెట్ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేయండి. కంప్లైంట్ కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి లేక www.cybercrime.gov.in రిపోర్ట్ చేయండి. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి మరియు మీ బ్యాంక్కి సమాచారం ఇవ్వండి. ఐఎమ్ ఇంప్రెస్డ్. యు ఆర్ సెలెక్టెడ్. నీకు 6 నెలలు ట్రైనింగ్ పీరియడ్. ఈ ట్రైనింగ్ పీరియడ్లో నీకు స్టైఫండ్ వస్తుంది. మొత్తం సంవత్సరానికి నీ ప్యాకేజీ 4 lakhs. 4 lakhs? అంత తక్కువ ప్యాకేజ్కి నేను చేయలేను సార్. నాకు చాలా వెబ్సైట్స్లో వేరే జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. అన్నిట్లో 10 lakhs కంటే ఎక్కువ ప్యాకేజ్. మీది పెద్ద కంపెనీ కదా అని మీ దగ్గర ట్రై చేద్దామని వచ్చాను అంతే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, ద బోర్డ్ మీటింగ్ ఇస్ రెడీ. కమింగ్. చూడు, నీకు జాబ్ రాగానే రెజ్యూమ్ అప్లోడ్ చేయమని కాల్ వచ్చిందా? ఎస్ సార్. ఫాలో మీ. వాళ్ళ కంపెనీ వెరిఫికేషన్ లిస్ట్లో నువ్వు షార్ట్ లిస్ట్ అయ్యావని, నువ్వు వెరీ టాలెంటెడ్ అని జాబ్ డీటెయిల్స్ చెప్పి గుడ్ శాలరీ ఆఫర్ చేసి ఉంటారే. ఎస్ సార్. విదేశాల్లో అయినా సరే జాబ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా అని అడిగారా? అవును సార్. నా పాస్పోర్ట్తో పాటు నా పూర్తి వివరాలు వాట్సాప్ ద్వారా పంపించాను. నువ్వు చాలా స్పీడ్గా ఉన్నావయ్యా. అయితే నీకు ఆఫర్ లెటర్ కూడా వచ్చి ఉంటుంది విత్ గుడ్ ప్యాకేజ్. సూపర్, కంగ్రాచులేషన్స్. సార్ 1 minute ప్లీజ్. చూడు తేజ, ట్రైనింగ్ ఛార్జెస్ అని, ఎంప్లాయ్ ప్రొఫైల్ ఫీ అని, కన్ఫర్మేషన్ ఫీ, వెరిఫికేషన్ ఫీ అని, వీసా ప్రాసెస్ ఛార్జెస్ అని, ఇలా వివిధ రకాలుగా డబ్బు చెల్లించమని అడుగుంటారే. యా కరెక్ట్ సార్. ఆల్రెడీ 50% పేమెంట్ కూడా చేసేసాను. మిగతా 50% రెడీ చేసుకుంటున్నాను. ఓరి వెర్రి నాగన్నా, సైబర్ నేరగాళ్ళు నీకు ఓల వేశారు. నువ్వు పూర్తిగా డబ్బు కట్టావనుకో, ది నెంబర్ యు ఆర్ ట్రైయింగ్ టు రీచ్ ఇస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. తర్వాత నీ జాబ్ రాదు, డబ్బులు రావు. వాట్? ఏంటి షాక్ అయ్యావా? కొంచెం మంచిలు తాగు. అక్కడ పెట్టి నన్ను ఫాలో. అది కాకపోతే పార్ట్ టైం జాబ్. ఇంట్లో కూర్చొని టాస్క్లు చేసుకున్నా చాలు, బాగా డబ్బులు సంపాదించవచ్చు. మీరిచ్చే ప్యాకేజ్ కన్నా అదే బెటర్. ఓహో అలాగా. అన్నోన్ వాట్సాప్ కాల్ నుంచి ఫోన్ వచ్చి మీరు రోజుకి 2,000 దగ్గర నుంచి 4,000 వరకు సంపాదించుకోవచ్చని చెప్పుంటారే. అవును సార్. మొదటిగా ఫ్రీ టాస్క్ అని చెప్పి యూట్యూబ్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని, హోటల్స్కి రివ్యూస్ ఇవ్వడమే టాస్క్ అన్నారా? యా. ఎక్స్క్యూజ్ మీ, ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్స్ గురించి జరిగే ఫ్రాడ్స్ గురించి చెప్పండి. సార్, ఈ కామర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబేలో ఉన్న ప్రొడక్ట్స్కి రేటింగ్ ఇవ్వటం సార్. సినిమా రివ్యూస్ ఇవ్వడమే టాస్క్ గా చెప్తారు. ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళని టెలిగ్రామ్ యాప్ లో జాయిన్ అవ్వమని చెప్తారు. బాధితుని యొక్క బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పంపమని అడుగుతారు. అలా వలలో పడిన వ్యక్తులకి ఫ్రీ టాస్కులు అవ్వగానే ప్రీపెయిడ్ ట్యాక్సులని డబ్బులు కట్టించుకుంటారు. డబ్బులు కట్టిన వ్యక్తులు విఐపి మెంబర్స్గా జాయిన్ అయితే మరింత కమిషన్ వస్తుందని చెప్పి విఐపి గ్రూప్స్లో యాడ్ చేసి మరిన్ని డబ్బులు కట్టించుకుంటారు. మీరు టాస్కులు పూర్తి చేసినా సరిగ్గా పూర్తి చేయలేదని, మీరు కట్టిన డబ్బులు తిరిగి వెనక్కి రావాలన్నా మళ్ళీ డబ్బులు కట్టాలని కట్టించుకుంటారు. అలా నువ్వు డబ్బులు కట్టాల్సిందే తప్ప నువ్వు ఎన్ని టాస్క్లు చేసినా సరే నీకు డబ్బులు రావు, తిరిగి రావు. ఇంత మోసమా? ఇట్స్ ట్రూ. నీకు ఉద్యోగం ఇచ్చేవాడికి కావాల్సింది నీ డబ్బు కాదు,
నీ టాలెంట్. సార్ ఇప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది సార్. ఏమర్థమైంది? డబ్బులు అడిగే కంపెనీలని బోగస్ కంపెనీలని, డబ్బులు ఇచ్చే కంపెనీలోనే జాయిన్ అవ్వాలని. మరి నా జాయినింగ్ లెటర్ ఇస్తారా సార్? బివేర్ ఆఫ్ జాబ్ ఫ్రాడ్స్. దేశవ్యాప్తంగా నిరుద్యోగులను దోచుకు తినే దొంగలు ఎక్కువయ్యారు. ఆన్లైన్ జాబ్స్ అని, టాస్క్లని, పార్ట్ టైం జాబ్లని ఇంటి దగ్గరే కూర్చుని సంపాదించుకోవచ్చు అని చెప్పి మోసగించే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించండి. మేడం ఏంటి ఇంకా రాలేదు? వస్తారు చూడు, ఇవాళ మేడం రాగానే థ్యాంక్స్ చెప్తారు. అంత కనికార్యం ఏం చేసావేంటి? వెయిట్ అండ్ సీ, చూస్తావు కదా. హాయ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. మ్యామ్ తిరుపతిలో దర్శనం. బాలు మేడం వచ్చారు, గెట్ రెడీ. మేడం వస్తే థ్యాంక్స్ చెప్తారు అది ఇది అన్నావు, కనీసం ఆవిడ నిన్ను కేర్ కూడా చేయలేదు. కంగారు ఎందుకు, ఇప్పుడే కదా వచ్చారు, చెప్తారు ఆగు. ఫీల్ క్లియర్. హీరోయిన్ గారు రమ్మనండి. హలో, హాయ్ హాయ్. రెడీ? యాక్షన్. ఎక్సలెంట్, సూపర్, కట్. అవును, మేడం థ్యాంక్స్ చెప్తారన్నావు, ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోతున్నారు కూడా. అదేరా నాకు అర్థం కావట్లేదు. ఈ పార్టీకి థ్యాంక్స్ చెప్పాలి కదా. ఇంతకీ మ్యాటర్ ఏంటి? మేడం నిన్న తిరుపతి వెళ్ళారు తెలుసు కదా. తెలుసు, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూశాను. అదే నిన్న తన ఫోన్ పోయిందని వేరే నెంబర్ నుంచి వాట్సాప్ లో నాతో చాట్ చేసి వీడియో కాల్ లో 10,000 అడిగారు. ఏంటి, మేడం నిన్ను 10,000 అడిగారా? వీడియో కాల్ లో మాట్లాడుతూ నా కార్డ్స్ అని బ్లాక్ అయ్యాయి, నేను ఇలా తిరుపతిలో స్టక్ అయ్యాను, అర్జెంట్ గా నాకు 10,000 కావాలంటే ట్రాన్స్ఫర్ చేశాను తన అకౌంట్ కి. అదేదో మేడం ని డైరెక్ట్ గా అడగొచ్చు కదా. అదే తిరుపతి ప్రసాదంతో పాటు థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్. ఏంటి సుధీర్ ఇన్నిసార్లు విష్ చేస్తున్నావు? డబ్బు కావాలా? అప్పా, మీరిచ్చే అప్పు కోసం కాదు మేడం, నేనిచ్చిన డబ్బులు తిరిగి వెనక్కిస్తారని ఎదురు చూస్తున్నాను. నువ్వు నాకు అప్పిచ్చావా? మీరే కదా మేడం వీడియో కాల్ చేసి మరి 10,000 అడిగారు. మీ కార్డ్స్ బ్లాక్ అయ్యాయని. కావాలంటే చూడండి, నా ట్రాన్సాక్షన్ కూడా చూపిస్తాను, మీ నెంబర్కి చేసింది. ఓ అర్థమైంది, నీకు సైబర్ స్కామ్ జరిగింది. సైబర్ స్కామా? సైబర్ స్కామా? ఈ మధ్యలో ఇలాంటి సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి. నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది ఆధారంగా చూసి నా ఫేస్ తో మీకు వీడియో కాల్ చేసి 10,000 రూపాయలు అడిగారు. నువ్వు కూడా అందరిలాగా మోసపోయావు. ఇదంతా ఒక సైబర్ స్కామ్. సైబర్ స్కామ్ ఏంటి మేడం? నా 10,000 మేడం. 10,000 గోవిందా. ఈ రోజుల్లో ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో మీకు తెలిసిన వ్యక్తి ఫోటోతో కాల్ చేసి, వీడియో కాల్ చేసి, వారి గొంతులో మాట్లాడి మిమ్మల్ని డబ్బులు అడిగితే అది నమ్మకండి, డబ్బులు పంపించకండి, మోసపోకండి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ నుండి కాల్ వస్తుందని మీకు చెప్పినా నమ్మకండి. వెబ్సైట్స్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ మీకు కనిపిస్తున్న సమాచారం నిజమా కాదా కన్ఫర్మ్ చేసుకోండి. అన్నోన్ నంబర్స్ నుంచి కాల్ వచ్చి మేము ఫలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, మీ సివివి నంబర్ షేర్ చేయండి, మీ ఓటీపీ షేర్ చేయండి అని అడిగితే ఎంత నిజంగా అనిపించినా అది డౌన్లోడ్ చేయకండి, షేర్ చేయకండి. ఇలాంటి ఎటువంటి సంఘటనలు జరిగినా ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేయండి, లేదా cybercrime.gov.in కి లాగిన్ అయి రిపోర్ట్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసి ఫిర్యాదు చేయండి. గుడ్ మార్నింగ్ డాడ్. అన్ని ఖర్చులు, ఫీజులు, ఈఎంఐలు అన్ని పోను, ఇవి మిగిలాయి. డాడీ నాకు బైక్ కొనిస్తా అన్నావు. కొందాం నాన్న, ఒక 2 months లో కొందాం. నాన్న మరి నా ఐఫోన్ ఇప్పుడే కదా వచ్చింది. ఏండి కాఫీ తీసుకురానా? ఏండి ఒక మాట అడగచ్చా? ఏమ్మా? అది బాబు బైక్ అడిగితే, పాప ఐఫోన్ అడిగితే ఇచ్చే పొజిషన్లో లేకుండా ఉన్నాము. వాళ్ళ ఫ్యూచర్ ఎలా సెక్యూర్ చేస్తామండి? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామండి. దానికి పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? స్టాక్ మార్కెట్, స్టాక్స్, షేర్స్ అంటా ఉంటారు గ్రూపుల్లో, వాట్సాప్లో, టెలిగ్రామ్లో. మా ఫ్రెండ్ సుజాత వాళ్ళు కూడా ఏదో స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించారంటండి. మనం కూడా ఇన్వెస్ట్ చేద్దామా? ఏమా దానికి లక్షల పెట్టుబడి కావాలి, ఎక్కడి నుంచి చేస్తాం మనం? నా బంగారం అమ్మేద్దాం అండి. పుట్టింటోళ్ళు ప్రేమగా పెట్టిన బంగారాన్ని ఎలా అమ్మేస్తాం?
పోనీ తాకట్టు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, డబ్బులు తెచ్చి. డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ విడిపించేద్దాం. ప్లీజ్ అండి, ఆలోచించండి పిల్లల భవిష్యత్తు కోసం. కాదమ్మా, దీని గురించి మనకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేస్తాం? అవి వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ లో అంటున్నారు కదా, అందులో నెంబర్స్ ఉండొచ్చు కదా, డీటెయిల్స్ తీసుకోండి. చేద్దామండి ప్లీజ్. పిల్లల భవిష్యత్తు అంటే చేద్దాం. స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ముందుగా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకునే అమౌంట్ మా అకౌంట్ నెంబర్లోకి పంపించవలసి వస్తుంది. ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయో మేమే మీకు చెప్తాం. అలాగే మీ తరఫున మేమే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి వచ్చే లాభాల్ని ఎప్పటికప్పుడు మీ అకౌంట్లో జమ చేయబడుతుంది. కొంచెం కొంచెం కడుతూ పోతే మంచిది కదా, అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం. తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ లాభాలు వస్తాయి. అదే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు చూడవచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఎలా చేయాలో మేము చెప్తాం. మీరు చేయాల్సిందల్లా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు. ఇండియాలో స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్లో లోయర్ సర్క్యూట్, అప్పర్ సర్క్యూట్ ఉండడం వల్ల లాభాలు ఆర్జించలేకపోతున్నాం. అదే మనకి మంచి ప్రాఫిట్స్ రావాలంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లో మీ డబ్బు పెట్టుబడి పెడితే డబుల్ ట్రిపుల్ ఏ గోల్డెన్ ఛాన్స్ మేము కల్పిస్తాం. ఇండియా నుండి కొనాలంటే మీ అమౌంట్ డాలర్ రూపంలో ఉండాలి. మీ డబ్బు మా అకౌంట్లో వేయండి, మేము డాలర్ రూపంలో మార్చి ఇండియా నుండి స్టాక్స్ కొంటాం. మీకు అన్ని వివరాలు ప్రాక్సీ వెబ్సైట్ ద్వారా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్లో తెలియపరుస్తాం. హలో సుజాత, నేను. ఏంటి విషయం? మరి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసాం కదా, కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాము. 5,000 కాస్త 10,000 అయింది, 10,000 కాస్త 20,000 అయింది. అవునా? ఇప్పుడు మాకు చాలా లాభాలు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది సుజాత. త్వరలో నీ దగ్గర తీసుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేస్తాను. నా డబ్బులు దేవుందిలే అక్క, ఇద్దు గాని నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. నేను కూడా మా ఆయనకి టెలిగ్రామ్ లో పెట్టిన ప్రాఫిట్స్ చూపించాను. ఆయన కూడా ఇంకా ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేద్దాం అన్నారు. ఓకే, ఒక నిమిషం, ఏదో ఫోన్ వస్తుంది. ఏమండి చెప్పండి. బంగారం, మన స్టాక్స్ చాలా బాగా పెరుగుతున్నాయి. మన అకౌంట్ లో ఇప్పుడు నిజమా? భారీ లాభం కనబడుతుంది. చూడండి, మనం పెట్టిన స్టాక్ డబుల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడదామండి. ఎంత ఎక్కువ పెడితే అంత ఎక్కువ లాభాలు వస్తాయి, అంతేగా? అలాగే మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేసేద్దాం. అలాగేనండి. సరేనా? సరే. గాడ్, ఎన్నిసార్లు ట్రై చేసినా విత్డ్రా అవ్వదేంటి అమౌంట్? ఓకే ఓకే, ఫోన్ చేస్తా ఉండు. హలో హలో, నేను రవి అండి. మార్నింగ్ రవి గారు. అది మన స్టాక్ మార్కెట్ యాప్ అకౌంట్ ఉంది కదా, దాంట్లో డబ్బులు ఉన్నాయి కానీ విత్డ్రా చేస్తే అవ్వట్లేదు. మీరేం టెన్షన్ పడకండి రవి గారు. మీరు అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటే మాకు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి కొన్ని ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జీలు ఉన్నాయి, అవి పే చేయండి. మీరు ఎంత తొందరగా పే చేస్తే మీ అమౌంట్ అంత తొందరగా మీ అకౌంట్లోకి వస్తాయి. ఓకేనా? అది కాదు, లాస్ట్ టైం సర్వీస్ ఛార్జ్, సర్చార్జ్ అన్నారు, ఇప్పుడేమో జిఎస్టీ మ్యాండేటరీ కదా సార్. అయినా గవర్నమెంట్ రూల్స్ మీకు అన్ని తెలుసు కదా. ఇది ఒకటి కట్టేస్తే విత్డ్రా చేసుకోవచ్చు కదండి అమౌంట్. అంతే కదా సార్. అయినా మీ డబ్బులు మీ డ్రా చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది సార్? డన్ అండి, డన్ డన్, వెంటనే Sure. వెంటనే. Thank you, థ్యాంక్ యూ, పంపిస్తున్నాను. రైట్. ఏంటంట? ఇప్పుడు మన దగ్గర కొంచెం క్యాష్ ఉంది, నా అకౌంట్ లో కొన్ని డబ్బులు ఉన్నాయి, మొత్తం కలిపి అదేదో లాస్ట్ జిఎస్టీ కట్టాలంటమ్మా. ఎంత? అదేదో 40,000 ఉంది, అది కట్టేస్తే మన యాప్ అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. నా సేవింగ్స్ అకౌంట్ కూడా చెక్ చేయండి. చూద్దాం ఒక నిమిషం. యా, కట్టేసాము. ఇవాళ విత్డ్రా చేస్తున్నాము. బాబుకి బైక్, అమ్మాయికి ఐఫోన్, నీ నగలు, ఇంకా కొన్ని సేవింగ్లు, ల్యాండ్లు ఇవన్నీ కొనుక్కున్నా. అసలు దిగులే పడకుమా. షేర్ మార్కెట్ లో మస్తు ప్రాఫిట్ పేరుతో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ళు, జాగ్రత్తగా ఉండండి. అది మనం పెట్టుబడి పెట్టిన కంపెనీ కదా. మనం మోసపోయాం. అమ్మ లేట్ అవుతుంది, క్యారెట్ తీసుకురావే. రే, ఇదిగోరా, నేను నువ్వేం తినలేదని ఈరోజు నీకోసం గుడ్డు కూర చేశాను. తింటలేమ్మా. ఏం చేస్తున్నాడేంటి? సార్,
నా వైఫ్ ను ట్రాప్ చేయడానికి న్యూడ్ పిక్స్ పంపిస్తావా? ఏదో మంచివాడివని జాబ్ లో పెట్టుకుంటే ఇడియట్. నీ అంతు తెలుస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సార్ నేనెందుకు పంపిస్తాను సార్? ఇప్పుడే నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను సార్. నేను ఏ ఫొటోస్ పంపించలేదు సార్. చూస్తారా నీ సంగతి ఏంటో చూస్తా. ఎవర్రా? ఏమైంది అలా ఉన్నావు? ఇదేడుస్తుంది. ఆగవే. ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది? అమ్మా అది చెల్లి ఏమైందే? అన్నయ్య, అమ్మా నా ఫొటోస్ అన్ని నోట్ ఫొటోస్ గా మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో అందరికి షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడు. అది నువ్వు లోన్ తీసుకున్నావంట కదా, అది రీపే చేయలేదని నా ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. అవునరా, మేము మాయ కూడా ఫోన్ చేసి నువ్వు తీసుకున్న లోని వాడిని కట్టమని గోల్ చేస్తున్నారంట, లేదంటే ఇంటికి వస్తామని బెదిరిస్తున్నారంట. నేను తీసుకున్నది 20,000 అమ్మా, కట్టింది 45,000. ఇంకా ఎంత కట్టాలంట? మరి ఏంద్రా ఈ గొడవ? చేసిందంతా చేసే లోపల దాక్కుంటా పెట్టరా, బయటికి రా. చేద్దావా ఎరా? మీ పక్కింట్లో దిగిన పాపానికి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివరా? ఏమైందన్నయ్య? ఏమైందని నెమ్మదిగా అడిగితే వింటమ్మా. మీ ఓడి ఎవరి దగ్గర లోన్ తీసుకున్నాడంట, అది కాస్త ఎగ్గొట్టాడంట. ఆ యదవులందరూ నాకు కాల్ చేసి నన్ను నా కుటుంబాన్ని బండబూతులు తిడుతున్నారు. అయినా పోయిపోయి వాళ్ళందరికీ నువ్వు నా నెంబర్ ఎందుకు ఇచ్చావురా? ఒక్క నిమిషం బాబాయ్, మా పక్కింటి నెంబర్లు మా బంధువుల నెంబర్లు మీకెలా వచ్చినాయిరా? యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడే మొత్తం నీ అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి, అర్థమైందా? నీ ఫోటోస్ నీ వీడియోలు అన్ని వచ్చినాయి. రే తీసుకున్న దానికి అసలు దానికి మొత్తం వడ్డీ కట్టేశాను కదరా. కట్టిందే లేట్ ఫీజు, పెనాల్టీ దాని వడ్డీకే సరిపోయింది పైసలు. అసలు ఎవరు మీ అమ్మ మొగుడు కడతాడా? అరే ఇదంతా మోసం రా, మీరంతా చీటర్స్ రా. అరే మీరు అసలు మనుషులేనారా? ఏదో అవసరంలో కొద్దిగా లోన్ తీసుకున్న పాపానికి నన్ను ఎంత లైన్స్ ఇస్తారా? ఇదంతా ముందే తెలిస్తే అసలు మీ దగ్గర నేను అప్పే తీసుకున్నాను కదరా. చెలగల్లన్న రక్తం అంతా పీల్చేస్తున్నారు కదరా. అరే అరే ఇవన్నీ అప్పులు తీసుకున్న ముందు ఆలోచించాలి. కడతావా చేస్తావా? మొత్తం అయిపోయి నేను చచ్చిపోయా. ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేస్తే మీ కాంటాక్ట్స్, ఫొటోస్, వీడియోస్ మరియు బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు కట్టకపోతే ఆ ఫొటోస్ని రాంగ్గా మార్ఫింగ్ చేస్తామని బెదిరిస్తారు. అందుకే ఇలాంటి వాళ్ళని రిపోర్ట్ చేయండి. 1930కి ఫోన్ చేయండి, లేదా మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి సంప్రదించండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. దిస్ ఈస్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. హలో మిస్ నేహ. యా నేహా దిస్ సైడ్. హూస్ దిస్? నేను ఏసీపీ అరుణ్ని మాట్లాడుతున్నాను. మీకు సంబంధించిన పార్సల్లో ఫేక్ పాస్పోర్ట్స్ అండ్ డ్రగ్స్ దొరికాయి కాబట్టి మీ మీద నార్కోటిక్ కేసు అయ్యింది. ఈ విషయంలో దయచేసి మీరు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఏ పార్సల్ పంపించలేదే. 2641 1722 3455 ఇది మీ ఆధార్ నంబరే కదా? అవునండి. మాకు దొరికిన డ్రగ్స్ పార్సల్లో మీ ఆధార్ నంబర్తో పాటు పాన్ కార్డు కూడా అటాచ్ చేయబడింది. వాటితో పాటు మీ అడ్రస్ కూడా ఉంది. సార్ ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది, ఇందులో నాకేం సంబంధం లేదు. దయచేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ప్లీజ్ సార్. ఏం జరిగిందో ఎలా జరిగిందో మాకు తెలియదు, మాకు అనవసరం. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. కొద్ది నిమిషాల్లో మీ బ్యాంక్ ఖాతాలన్నీ సీజ్ చేయబోతున్నాం. డిజిటల్ అరెస్ట్ అంటే అకౌంట్స్ అన్ని సీజ్ చేస్తే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ సార్ కొంచెం కన్సిడర్ చేయండి సార్. సరే మీ ప్రాబ్లం నాకు అర్థమైంది కాబట్టి కొద్దిగా రిస్క్ అయినా మీకు హెల్ప్ చేయగలను. చెప్పండి. నేహా గారు, మేము డిపార్ట్మెంట్ తరఫున ఒక టెంపరీ అకౌంట్ నంబర్ పంపిస్తాను. ఆ అకౌంట్కి మీ ఖర్చులకు సరిపోయేంత 5 లక్షలు 10 లక్షలు అందులో డిపాజిట్ చేసుకోండి. ఆ పని ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది మీకు. మీ అకౌంట్ ఏ క్షణంలో అయినా బ్లాక్ చేయొచ్చు. మీ అకౌంట్ సీజ్ అయినాక మేము ఎలాంటి హెల్ప్ చేయలేం మీకు. సార్ సడన్ గా అంటే నాకేం చేయాలో తెలియడం లేదు. నేహా గారు మీకు అర్థం కావడం లేదు. ఇలాంటి నార్కోటిక్ కేసులో ఇరుక్కొని ఎంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు బాగా తెలుసు. అంతేకాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీతో పాటు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ముందు మీకు డబ్బులు చాలా అవసరం పడుతుంది. నా మాట విని ఈ కేసు తెలియంత వరకు నేను చెప్పిన అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకోండి. అలా చేస్తే ఆ అకౌంట్లో వేసిన డబ్బులు నువ్వు కాజేస్తావా? ఏంటి మీరనేది?
దొంగ తెలివితేటలు ప్రదర్శించింది చాలు, ఇక ఆపే. రే, నేను కూడా పోలీస్ ఆఫీసర్ని. దిస్ ఇస్ డీసీపీ నేహా. గాట్ ఇట్? నేను పోలీస్ ఆఫీసర్ని కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ నుంచి తప్పించుకోగలిగాను. డిజిటల్ అరెస్ట్ అనేది మోసగాళ్లు మిమ్మల్ని భయపెట్టి డబ్బులు లాగే ప్రయత్నం ఇదని మీరు తెలుసుకోవాలి. ఏ ఫ్రాడ్ ఏజెన్సీ ఫోన్ కాల్స్ చేసినా కంగారు పడిపోయి మీ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికీ షేర్ చేయొద్దు. అంతేగాక మీ అకౌంట్లోని డబ్బులు వేరే అకౌంట్కి పంపించి మోసపోవద్దు. ఇలాంటి డిజిటల్ మోసాలని అరికట్టేందుకు ప్రభుత్వం 1930 అనే టోల్ ఫ్రీ నంబర్ని ప్రవేశపెట్టింది. మీకేదైనా అనుమానం వస్తే వెంటనే ఈ నంబర్కి ఫోన్ చేసింది మా తాత. ఒరే తాత, నువ్వు తాతవేనా? మనవరాలు పెళ్లికి నువ్వు రాకంటుంటావా? ఇంత లేట్ అయితే ఎలాగా? పెళ్లి పనులన్నీ క్లియర్ అయిపోయి లైటింగ్ వాళ్ళకి క్యాటరింగ్ వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. డెకరేషన్ నుంచి సాయంత్రం మ్యాటర్ దాకా అంతా క్లియర్. అమ్మమ్మని తీసుకుని అర్జెంట్గా వచ్చాయి, ఇంక లేట్ చేయకో. ఏరా బాగున్నావా? ఏంటి పాపా ఒక్కదాని వచ్చినావా? మా ఏడే ఇంకా పొలం పనులు అవ్వలేదు కదరా, రాలేదు. నాకు అర్థమైందిలే ఎక్కడికి వెళ్ళాడు. సరే నువ్వు లోపలికి వెళ్ళి. హలో, ఎవరండి? హలో సార్, నేను కరెంట్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. గత 2 నెలలుగా మీ బిల్ అనేది పెండింగ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో మీ కరెంట్ కట్ చేస్తున్నారు. ఏంటి మేడం, 2 నెలల నుంచి బిల్లు కట్టలేదా? నేను బిల్లు కట్టి 2 రోజులు అయిందండి. చూడండి, ఇక్కడ మేము కరెక్ట్ గానే చెక్ చేసి చెప్తున్నాము. 2 నెలలుగా మీ బిల్ అనేది పెండింగ్ లో ఉంది కాబట్టి ఒక 10 నిమిషాల్లో మీ కరెంట్ ఇప్పుడు తీసేస్తున్నారు. ఏంటమ్మా? నా రూమ్ లో ఏసీ రావట్లేదు. మన రూమ్ లోకి వెళ్ళి పెద్ద ఫ్యాన్ ఉంది సార్, వెళ్ళు. ఆ మేడం గారు చెప్పండి. సార్, మేము ఇక్కడ చెక్ చేసే చెప్తున్నాం. మీరు 2 నెలలుగా బిల్ కట్టలేదనే చూపిస్తుంది. మేడం అది కాదు మేడం, ఒక పక్క మా చెల్లి పెళ్లి జరుగుతుంది, చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు. ఈ టైంలో మీరు కరెంట్ తీసేస్తారంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోతుందండి. సార్ ప్లీజ్, ఇక ఇక్కడ చేసేది ఏమీ లేదు. మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇమ్మీడియట్ గా మీ పెండింగ్ బిల్ ఏదైతే ఉందో అది పే చేసేయాలి. పే చేసిన తర్వాత 24 గంటల తర్వాత మీకు పవర్ అనేది వస్తుంది. ప్లీజ్ మేడం, మా చెల్లి పెళ్లి మేడం, మా పరిస్థితిని అర్థం చేసుకోండి. సరే సరే సార్, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి మీ పరిస్థితిని నేను దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఇప్పుడు ఒక లింక్ అనేది షేర్ చేస్తాను, చూడండి. దానికి మీరు ఒక 10 రూపీస్ పంపిస్తే చాలు. ఆ లోపల మా వాళ్ళు కరెంట్ కట్ చేయకుండా నేను చూస్తాను. కానీ రేపు పొద్దున్న మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మీ పెండింగ్ బిల్ అనేది క్లియర్ చేసేయాలి. సరే మేడం. ఇప్పుడే కట్టేస్తాను. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మేడం, మీరు పంపిన లింక్కి 10 రూపాయలు పంపించాను మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మయ్య, థ్యాంక్స్ మేడం. అన్నయ్య, కాఫీ. హ్యాపీనా? నేను హ్యాపీనే, కానీ నువ్వెందుకంత డల్ గా ఉన్నావు? ఏం లేదమ్మా. ఇదేంటిది, 10 రూపాయలు పంపితే 10,000 కట్ అయ్యాయి ఏంటమ్మా? ఏంటి? 10,000 కట్ అయ్యాయి, మళ్ళీ 20,000 కట్ అయినాయి ఏంటి? అదేంటన్నయ్య? ఇదేంటమ్మా? ఏమైంది? ఇదిగో మళ్ళీ 30,000 కట్ అయినాయి ఏంటమ్మా? ఏం చేశారు? ఏమైందన్నయ్య? ఏం చేయలేదమ్మా, ఒక లింక్ క్లిక్ చేశాను, అక్కడి నుంచి కట్ అవుతున్నాయి డబ్బులు. అదిగో మళ్ళీ 40,000 కట్ అయినాయి, చూడు చూడు. అదిగో అమ్మా, మళ్ళీ 50,000 పోనాయి. బాబా, చెల్లి పిల్లకి దాచి డబ్బులన్నీ పోతున్నాయి. అమ్మా, అదిగో మళ్ళీ 50,000 పోనాయి. అయ్యో, డబ్బులన్నీ పోతున్నాయి కదా పాప, దాని పిల్లలు చేయాలి. చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులన్నీ లాగేశారు కదరా. మీరు కరెంటు బిల్లు కట్టలేదని సప్లై ఆపేస్తాం. పవర్ కట్ చేయకుండా ఉండాలంటే ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేయమని, లింక్ ద్వారా డబ్బులు పంపమని మీకు ఫోన్లు కానీ సందేశాలు కానీ వస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ చలాన్, బ్యాంక్ అలర్ట్స్ వంటి లింకుల్ని పంపి, అఫీషియల్ లింకుల్ని పంపుతున్నామని చెప్పి అనాధారితమైన, అనధికారికమైన లింకుల్ని పంపి మోసం చేసి మీ ఫోన్ని హైజాక్ చేస్తారు. అంచేతన చాలా జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా ఏపీకేతో ముగిసే ఫైల్స్ను కానీ తప్పుడు లింకులను కానీ ఏవి ఆన్ చేయకుండా ఉండి మీ సొమ్ముని మీరు కాపాడుకోవలసిందిగా
విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమైనది ఏదైనా జరిగితే ఫిర్యాదు చేయవలసి వస్తే 1930 నంబర్కి కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in మీరు ఫిర్యాదు చేయొచ్చు. దగ్గరలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ లేదా ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. మీ బ్యాంక్ వారికి కూడా సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యమని దయచేసి